తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకు నన్ను తోడుపరవచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు. దేవుని ఎదుగు చేయగలరు. దేవా నా దేవా సితారా వాయించచ్చు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రైన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపముల ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. విమోచకుడైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులు మగు మేము స్వాభావికులుగా పాపం మరియు అపవిత్రుల మరియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీ విరోధముగా పాపము చేసిన మరియు మీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనొచ్చు. మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవడకై నీ జనపేటకు మారణించిన మిగుల కరుణగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తముగా సమస్త పాపములను క్షమాపణ దయచేయి. మేము నీ కృప చేయడానికి క్షేమ పొందుతున్నాడు. నిన్ను గురించి నీ చిత్తముల గురించి సరైన జ్ఞానము నీ వాక్యములు తగిన విధేయతను ఆయనను నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవడకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమున శ్వాసముంచు వారికి దేవుని కుమారుడు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, రక్షణ అందరికీ దయచేయు. ఎఫీఫానీ తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుగలుగుతాము. ఎఫీఫానీ తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుగలుగుతాము. ఓ దేవా, సర్వలోకము నీకు నమస్కరించి కీర్తించును. ఓ సర్వోన్నతుడా, వారందరూ నీ నామమును కొనియాడదురు. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తుతించుడి. తండ్రి
కనికరే
సర్వశక్తి గల నిత్యుడైన దేవ, నీవు ఇహపరములందు సమస్తమును ఏలుచున్నావు. నీ జనులపైన మా మనవలను దయతో విని మా బ్రతుకు దినములన్నిటి యందు నీ సమాధానము మాకు దయచేయమని నీతోను పరిశుద్ధాత్మతో సదా ఏక దేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచుండు నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. లెట్స్ కూడా కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియులారా, ఎపిఫానీ తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని దైవ లేఖన భాగములను చదువుకుంటాము. మొదటిగా పత్రికా పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6 నుండి 16 వచనాలు కలిగిన లేఖన భాగం చదువుకుందాము. రోమ పత్రిక 12వ అధ్యాయము 6 నుండి 16 వచనాలు కలిగిన లేఖన భాగములు మన మధ్యలో ఉన్నటువంటి ఆర్గనైజర్ గారు పత్రిక పాఠ్యభాగాన్ని చదివిస్తాను. ఎఫీకానియాలోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగం చదువుకున్నాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 6 నుంచి 16 వచనాలు చదువుకున్నాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచనమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచితము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువారైతే బోధించడంలోను, హెచ్చరించువారైతే హెచ్చరించడంలోను పని కలిగి ఉండము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారం చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్పక్షమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండి సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు ఒకడు అనురాగము కలవారై ఘనత నిష్కమంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నది. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల గలవారై కలిగి ఉండి పరిశుద్ధుల అవసరములలో పాలు పంచుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకరితోనొకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసిచ్చక తక్కువ వాటి యందు ఆసక్తులై ఉండుడి. ఈ వాక్యంతో ముగించబడింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగం చదువుతాము. పరిశుద్ధులైన యోహాను గారు రాసిన సువార్త పాఠ్యభాగము 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు కలిగిన లేఖన భాగం చదువుకుందాం. యోహాను సువార్త
2వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు కలిగిన లేఖన భాగములు మధ్యలో ఉన్నటువంటి హేమలత సువార్త పాఠ్యభాగాన్ని చదివిస్తాను. పితృముఖంతో ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 1 వరకు 1వ వచనం నుంచి 11వ వచనం చదువుకున్నాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదను. ఆయన తల్లి ప్రచారం చూచి ఆయన మీతో చెప్పినది చేయడను. యూదుల శుద్ధీకరణ చార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణములు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్ళలో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు నుంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పోడని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసింది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయేను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచన క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇంతతో సువార్త పాఠ్యం ఇంత పర్యాప్తం. అందరూ కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం పొందాము. భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈ నా పరిశుద్ధాత్మతో ధరింపబడి కఠిన మరియు పుట్టి పొంది పిలాతు అధికారం క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములోకి దిగినది. చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడ వెళ్ళవచ్చునని నమ్ముచున్నారు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నారు. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు, పరిశుద్ధుల సహవాసములు, పాపక్షమాపణలు, శరీర పునరుద్ధానములు, నిత్య జీవం ఉన్నవని నమ్ముచున్నారు. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చుండండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియులారా, ఎఫీఫానియా తర్వాతి 2వ ఆదివారం కొరకై చదవబడినటువంటి పాఠ్యభాగాల నుండి 10 నిమిషాలు మనమందరం కూడా దైవ సందేశాన్ని పరిశీలన చేయబోయే ముందుగా సమయంలో స్త్రీలలో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా కీర్తన పాట వినిపించిన తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్తాం. మా స్త్రీలు ఎవరైనా ఆసక్తి కలిగిన వారు సమయంలో పాట పాడి వినిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. గతకాలమంతా నీ నీడలోన సాచారు దేవా కన్నులారం కృప చూపినావు కాపాడినావు దేవా తీర్చగలరు నీ రూపం ఆరాధన
సభకి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ కూడా పైకి వచ్చి దైవాశీర్వాదం తీసుకొని దేవుడి వాక్యం వెళ్ళాను. అందరూ లేవాలి, సభమంది కూర్చుంటున్నారు, ఎందుకు నాకు అర్థం కాదు. తండ్రి కుమార శుద్ధాత్మకులు దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియులారా, మొదటిగా మీ అందరికీ కూడా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరి శుభాలు హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నారు. ప్రియులారా, దేవాది దేవుడు మరొకసారి మనం ప్రేమించి తన ఉన్నతమైన మహా సంకల్పాన్ని బట్టి మన జీవితాలు గతించిపోయినటువంటి వారమంతా కూడా మనకు తోడుగా ఉండి క్షేమాన్ని, మంచి ఆరోగ్యమును, ఆయుష్ను మనకు దయచేసి మరలా తన సంకల్పాన్ని బట్టి, తన ప్రణాళికను బట్టి మనమందరం కూడా సంఘముగా, సమూహముగా ఆయన సన్నిధానంలో చేరి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తన తండ్రిని ఆరాధించడానికి, మహిమపరచడానికి మన జీవితాల్లో మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనమందరం కూడా సృష్టికర్త యెహోవాకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉన్నాడు. వీళ్ళ మంచిది చక్కగా ఇతరులు కూడా పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరచున్నాము. 10 నిమిషాలు దేవుని మాటలు మన పరిశీలన చేద్దాం. ఎఫెసీయుల తర్వాతి 2వ ఆదివారములు చదవనటువంటి పాఠ్యభాగం నుండి కొన్ని మాటలు మనమందరం కూడా పరిశీలన చేయబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం వెళదాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ వందనాలు నాయన. ఇంతవరకు కూడా నాయన ఎఫెసీయుల తరువాతి 2వ ఆదివారములు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామాన్ని ఘనపరిచున్నాము నాయన. 10 నిమిషాలు చదవనటువంటి పాఠ్యభాగం నుండి మేమందరం కూడా ప్రాముఖ్యమైన విషయాలు నాయన పరిశీలన చేయబోతూ ఉండగా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ప్రాముఖ్యంగా మీ స్వరక్తం నుంచి సంపాదించిన ఈ సంఘములకు అవసరమైన ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మీరు నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ బిడ్డలుగా నాయన మమ్మల్ని మేము మీ వాక్యాన్ని బట్టి సరి చేసుకొని మీ వాక్యాన్ని బట్టి నాయన మార్పు చెంది మేమందరం కూడా నాయన క్రీస్తుకు ప్రత్యక్ష సాక్షులుగా భూమి మీద నిలవడానికి అనేకులు నాయన మమ్మల్ని చూసి, మా భక్తి జీవితాన్ని చూసి మాదిరికరంగా వారు కూడా క్రీస్తు యొక్కకు రావడానికి కావలసినటువంటి నాయన సహనమును, ఓర్పును, ఆత్మ సంబంధమైన భక్తిని మా అందరి హృదయాల్లో మీరు ఫలింప చేయమని క్రీస్తు యేసు వారి పేడ ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, పోయిన ఆదివారం మనమందరం కూడా ఒక మంచి అంశాల గురించి మనం మాట్లాడుకుంటాం. పోయిన ఆదివారం ఏం మాట్లాడుకున్నాం? పోయిన ఆదివారం మనం మాట్లాడుకున్నటువంటి వాక్య భాగం ఏంటి? ఏం మాట్లాడుకున్నాం? అందరు వచ్చారు కదా? పోయిన ఆదివారం అందరు వచ్చారు కదా? ఏం గుర్తులేదా? వాక్యం ఆడగుర్తుంటారు భాష గారు. మాకు వేసిన కారణం చేయలేదైతే వాక్యం ఆడగుర్తుంటారు మాకు కదా. ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఆదివారం ఏం జరుగుతుంది, ఇదే ఆలోచన ఉన్నాం తప్ప వాక్యం మీద మాకు గుర్తు లేదయ్యా. వింటున్నాలే కానీ అంతగా ఆసక్తి లేదు అని అంటారు. అలాగే ఉంది. ఏం మాట్లాడుతున్నాం పైన వారం మనం? రూపాంతరము పై వచ్చినా ఉన్నాయి కదా. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరములను
ఆయనకు సమర్పించుకునుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం అదేంటి మరలా చదువుతున్నారు. మీరు లోక మర్యాదను అనుసరింపక సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అదే కదా మనం పోయిన వారు మాట్లాడుతున్న అంశము, రూపాంతరము పొందుట. ఎవరి గురించి మాటలు పౌలు గారు హెచ్చరిస్తున్నాడంటే, ధర్మశాస్త్రాన్ని, రోమా సిద్ధాంతాలను, ఆ సంప్రదాయాన్ని విడిచిపెట్టి ఇదిగో యేసే క్రీస్తును నమ్మినటువంటి మీరు, యేసే దేవుని కుమారుని నమ్మినటువంటి మీరు, ఆయన ద్వారానే పాపక్షమాపణ ఉండదని విశ్వసించిన మీరందరూ కూడా ఇక ఈ లోక సంబంధమైన ఆచారాలను మీరు అనుసరింపకూడదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను మీరు ఆచరింపకూడదు. ఎందుకంటే క్రీస్తు ద్వారా మీరు పాపక్షమాపణను మీరు తెలుసుకున్న తర్వాత, ఆయన ద్వారానే పరలోకానికి మార్గమని మీకు అర్థమైన తర్వాత, ఇదిగో మీరు రూపాంతరము పొందాలి, మార్పు చెందాలి, లోక సంబంధమైన ఆచారాలు మీరు విడిచిపెట్టాలి. అలా ఉండాలని నేను మిమ్మల్ని ప్రతిమాలుకుంటున్నాను. పౌలు గారు చెప్తున్నటువంటి సందేశం అన్నది, మీరు లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎందుకంటే క్రీస్తును అంగీకరించిన మనం అందరము కూడా ఏమై ఉన్నాము? యేసు క్రీస్తు వారు శరీరం అయితే ఆ శరీరానికి మనం అందరము కూడా ఏమై ఉన్నాము? అవయవములై ఉన్నాము. చెప్పేందుకు మనం ఒకదానికి ఒకటి గొప్ప కాదు. ఏది కూడా దేని పని దానికి అప్పగించాడు దేవుడు. శిరస్సు క్రీస్తు, సంఘము శరీరం అయితే ఈ సంఘం అనే క్రీస్తు శరీరానికి మనం అందరం కూడా ఏమై ఉన్నామంట? అవయవములై ఉన్నాము. అవయవములై ఉన్నటువంటి మనము దేని పని దేవుడు దానికి అప్పగించాడు. ఎవరి బాధ్యత దేవుడు దానికి అప్పగించాడు. ఎవరికి వారు గొప్ప అనుకోకూడదు. చెప్పాను కదా పోయిన వారం, కాలు చేయి కంటే గొప్ప అనుకోకూడదు, చేయి కాలు కంటే గొప్ప అనుకోకూడదు, కన్ను చెవి కంటే గొప్ప అనుకోకూడదు, చెవి కంటి కంటే గొప్ప అనుకోకూడదు. కంటి పని కంటిదే, చెవి పని చెవిదే, చెయ్యి పని చెయ్యిదే, కాలు పని దేని పని దాన్నే. అన్నీ ఉంటేనే ఈ దేహం అనే శరీరము కదలగలదు, మాట్లాడగలదు, స్పర్శగా జీవించగలదు. అలా ఉద్దేశించి పౌలు గారు ఆ మాటలు ఉచ్చరిస్తూ, ఆ మాటలు సంబోధిస్తూ ఈ రోజున కూడా అదే అంశాన్ని చెప్తున్నాడండి. మార్పు చెందిన మీరు, క్రీస్తు అంగీకరించిన మీరు, క్రీస్తులోనికి బాప్తిస్మమైన మీరు అందరూ కూడా క్రీస్తును అంగీకరించిన తర్వాత ఒక విశ్వాసంగా నీవు గడపవలసిన జీవితం ఏంటో ఈ మాటలలో మనకు తెలియజేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? 6 వచనం నుండి, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. మనమందరూ కూడా అందరిది ఒకే బాధ్యత కాదు, అందరిది ఒకే పని కాదు. ఎవరి బాధ్యత వారికి ఇచ్చాడు దేవుడు, ఎవరి పని వారికి ఇచ్చాడు దేవుడు. దేని పని దాన్ని సమకూర్చే సెట్ చేశాడు. ఈ దేవుని అవయవాలన్నీ కూడా దేని పని అది చెయ్యాలని దేవుడి దేహానికి ఈ అవయవాలన్నీ కూడా సెట్ చేసి పెట్టాడు. ఇది అవసరం లేదని చెప్పకూడదు, ఇది మాత్రం అవసరం అని చెప్పకూడదు. ఎవరి పని వారు చేయాలి, ఎవరి బాధ్యత వారు చేయాలి, ఎవరి ధర్మం వారు నెరవేర్చాలి. అందుకొరకి ఈ దేహమని దేని శరీరానికి ఈ అవయవములన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకరు వద్దని చెప్పకూడదు, ఒకరు కావాలని చెప్పకూడదు. మనం అందరం కూడా క్రీస్తులో అవయవములైనాము, శరీర భాగములైనాము. అదే అంటున్నాడు, వేరు వేరు వరములు చొప్పున ప్రతి వారికి కృపావరములు కలిగిన వారమైనాము కనుక ప్రవచనమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించాలి, పరిచర్య అయితే పరిచర్య చేయాలి, బోధించేవాడైతే బోధించడం చేయాలి, హెచ్చరించేవాడైతే హెచ్చరించాలి. హెచ్చరించడంలోను పని కలిగి ఉండాలి. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో, పైచార చేయవాడు జాగ్రత్తతో,
కరుణించేవాడు సంతోషముతో పని జరిగించాలి. ఇక్కడ పని జరిగించాలంటే బోధించేవాడు ఉండాలి, పరిచయం చేసేవాడు ఉండాలి, మా పంచిపెట్టేవాడు ఉండాలి, పై విచారణకర్త ఉండాలి. ఏంటి ఇవన్నీ లేకుండా అయిపోద్దా పని? అయిపోద్దా? మరి ఎందుకంటున్నారు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వాళ్ళ అవసరం లేదు, వీళ్ళు అవసరం లేదు. మా మతదానికి ఒకటి లింకప్. ఇవన్నీ కూడా దేవుడి సంఘం అంటేనే అందరూ కలిసి అందరూ కలిసి చేయవలసిన కార్యక్రమాలు. ఈ సంఘ స్థాపన పేతురు ద్వారా నిర్మాణం జరిగినప్పటికీ 12 మంది అపోస్తలులందరూ కలిసి అండి ఆ సువార్తను నలుదిశలకు వ్యాపింప చేసేవాడు. క్రీస్తు యొక్క సువార్తను నలుదిశలకు తీసుకెళ్లారు. సంఘ స్థాపన పేతురు ద్వారా జరిగింది. కానీ పేతురు ఒక్కడే చెప్పలేదు ప్రసంగం. పేతురు ఒక్కడే సంఘాలు నిర్మించలేదు. పేతురు ఒక్కడే ఈ సమాజాన్ని మార్చలేదు. 12 మంది అపోస్తలులు వారి వారి పరిమాణం చొప్పున, ఒకరు బోధించే వరములు, ఒకరికి కృపా వరములు, ఒకరికి ప్రవచన వరములు, ఎవరు బాధ్యత వారికి అప్పగించి ఈ సమాజాన్ని మార్చడానికి వారందరూ కూడా ఒకటిగా సహకరించి ముందుకెళ్ళారు. అదే ఇక్కడ మాట్లాడుతూ పౌలు గారు అంటున్నాడు, బోధించేవాడైతే బోధించాలి, పరిచర్య చేసేవాడు పరిచర్య చేయాలి, ప్రవచించేవాడు ప్రవచించాలి, హెచ్చరించేవాడు హెచ్చరించాలి, పంచిపెట్టేవాడు పంచిపెట్టాలి, పై విచారణ చేయవాడు పై విచారణ చెయ్యాలి. వీళ్ళందరూ బాధ్యతతో సంఘము ముందుకెడుతుంది. వీళ్ళందరూ బాధ్యతతో సంఘము వృద్ధి చెందుతుంది. ఒక విశ్వాసులను మార్పు చెందిన తర్వాత ఇవన్నీ కూడా మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. అది అంటున్నాడు, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషముతోను పని జరిగించవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. ఎలా ఉండాలంటే మీ ప్రేమ స్వార్థము లేనిదై ఉండాలి, పక్షపాతము లేనిదై ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు శరీరానికి మనం అందరం కూడా అవయముగా చేర్చబడిన తర్వాత యేసుక్రీస్తు వారు అందరి పట్ల ఎలాంటి ప్రేమనైతే చూపించాడు, అలాంటి ప్రేమను మనం కూడా అందరి పట్ల చూపించే వారమై ఉండాలి. ఆయన నమ్ముకొని ఆయన సంఘములో ఉంటూ ఆయనకు ఒక అవయముగా అమర్చబడి ఆయన ప్రేమను మనం చూపించకపోతే, క్రీస్తు చూపించిన ప్రేమను మనం చూపించకపోతే మన భక్తి దేని కొరకు? దేవుని కొరక, మనుషుల కొరక? దేని కొరకడ మన భక్తి? మనం నమ్ముకుంది, భక్తి చేసేది, విశ్వాసం కొనసాగేది పరలోకం కావాలని కాదు, పరలోకానికి అర్హులు కావాలనే కానీ, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలనే కానీ, మనుషుల సంతోషం కొరకు కాదు మనం దేవుని నమ్ముకోవాల్సింది. మనుషులు సంతోషపెట్టడం కొరకు కాదు మనం దేవుని ఎదుగు కావాల్సింది. దేని కొరకు వస్తున్నాం మనం దేవుని ఎదుగు? మనుషుల కొరక, దేవుని కొరక? ఎవరి కొరకు వస్తున్నాం మనం? దేవుని కొరకు. ఈ మందిరానికి ఎందుకు వస్తున్నా? ఈ ప్రార్థన జీవితాన్ని ఎందుకు కలిగి ఉంటున్నావు? నీ గమ్యం పెట్టి ఈ ప్రార్థన ద్వారా నువ్వు సాధించాలనుకుంటున్నావు. మనం భయపడవలసింది దేవునికి, భక్తి నేర్చుకోవాల్సింది దేవుని కొరకు, మనుషుల కొరకు కాదు, మనుషుల సంతోషం కొరకు కాదు, మనిషిని ఆరాధించడానికి కాదు మనం వస్తుంది, మనుషులు భక్తిగా కనిపించడం కలిగి. మనమంటూ ఒక క్రైస్తవురాలుగా క్రీస్తుని కలిగిన తర్వాత మనుషులను ఉద్దేశించి దేవుని మందిరానికి రాకూడదు, మనుషులకు భయపడకూడదు, దేవునికి భయపడు, దేవుని వాక్యానికి భయపడు. నీవు ఆశీర్వదించబడతావు, దేవుని వాక్యానికి లోపడు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఒక సమయం అంటూ, ఒక కాలం అంటూ, ఒక ఆరాధన కొంత కాలాన్ని నియమించిన తర్వాత ఏ టైంకి వస్తున్నారని మీరు అందరూ ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేశారా? మీరు ఏ టైంకి వస్తున్నారు మందిరానికి? ఉందా ఒక టైం అంటుందా? ఒక టైం అంటే అనౌన్స్మెంట్ జరుగుతుందా? ఒక టైం అంటే ముందుగా ప్రకటన జరుగుతుందా? మరి ఏ టైంకి వస్తున్నారు మీరు మందిరానికి? అంటే మా ఇష్టం అండి, మేము ఎప్పుడైనా వస్తాం, నీ పని నువ్వు చూసుకోండి అంటారా? అలాగనే ఉంది ఇక్కడ. నా కొరకు మీరు వచ్చేది. ఎవరి కొరకు వస్తున్నారు మీరు? ఎవరి కొరకు వస్తున్నాడు? దేవుని కొరకే కదా. దేవుని కొరకు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఆదివారం ఎన్ని పనులున్నా మనకి విలువైన పని ఏంటి ఆ రోజు? విలువైన ఏంటి మనకు ఆ రోజు? మా దేవుని మందిరానికి వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి, ఆరాధనలు ఉండాలి, పాటలు పాడాలి, ప్రార్థనలు ఉండాలి, వాక్యం వినాలి పరిపూర్ణంగా. ఇది కదా మనం నేర్చుకోవాల్సింది. ప్రారంభంలో ఒకళ్ళు, ఆరాధనలో ఒకళ్ళు, కానుకలప్పుడు ఒకళ్ళు, దీగినప్పుడు ఒకళ్ళు. క్రమమేది సంఘములు? క్రమం ఏదండి? ఎవరి కొరకు మీరు వస్తున్నారు? నా కొరకు వస్తున్నారు, దేవుని కొరకు వస్తున్నావు అనుకున్నప్పుడు ఒక టైం అనేది మీరు సెట్ చేసుకోవాలి కదా. ఒక టయానికి మీరు ఖచ్చితంగా ప్రతి ఆదివారం ఈ సమయానికి నేను మందిరానికి వెళ్ళాలి, ఈ టయానికి నేను మందిరంలో కూర్చోవాలి, ఇదిగో పాడాలి, ప్రార్థించాలి, వాక్యం చదవాలి. ఏది ఆసక్తి ఏంటి? మీరు
ఏదండి ఆసక్తి అని మీరు? సంఘము దాని యొక్క ప్రాముఖ్యత, దాని విలువలు అర్థమైన వారమైతే దేవుడిచ్చిన ఈ కాలాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని ఎంత వ్యర్థంగా, ఎంత విలాసంగా గడుపుకొని ఎప్పుడు మనకు అవకాశం కుదిరినప్పుడు పనులన్నీ తీరిన తర్వాత వస్తామా మందిరానికి? అలా రమ్మన్నాడా దేవుడు? కాబట్టి అదేనా దేవుడు మందిరానికి ఆరాధనకి మీరు విలువ? ఆరాధన జరిగే సమయంలో మరి కొంతమంది కూర్చోవడం, కొంతమంది లేచి నిలబడటం. ఏది క్రమం? ఎక్కడ? మన గురించి మనం చెప్పుకోవటం కాదు, మన సంఘం గొప్పదని మనం డబ్బా పట్టుకోవటం కాదు. ఎదుటి వాడు ఒప్పుకునే విధంగా ఉండాలి. సంఘంలో క్రమాన్ని, సంఘంలో బాధ్యతలు, సంఘం యొక్క విలువలు మనం చెప్పుకుంటే ఎలా? ఈ సంఘం గొప్పది, ఈ సంఘం గొప్పదని ఎదుటివాడు చెప్పాలి మన గురించి. ఈ సాక్ష్యం నీకు చెల్లదు, ఎదుటివాడి వాళ్ళు మన గురించి గొప్ప సాక్ష్యం. ఏమర్థమవుతుంది ఈ సంఘానికి? వస్తున్నా, వెళ్ళిపోతున్నా, మాట్లాడకుండా వెళ్ళిపోతున్నా. మార్పు రాదా మనుషుల్లో? పరివర్తన రాదా మనుషుల్లో? ఆలోచన రాదండి. సమయానికి వెళ్ళాలని ఆలోచన రాదా మనకు? ఒక వారం కాకుండా ఒక వారమైనా సంఘం అండి. సంఘం అని క్రీస్తు శరీరానికి మనం అందరం కూడా అవయముగా ఏర్పాటు చేయబడ్డాము. ఎవరి బాధ్యత బట్టి, ఎవరిని పనిని బట్టి దేవుడు మనం అప్పగించాడు, నియమించాడు. అప్పగించిన పనిలో, నియమించిన పనిలో మనం అందరం కూడా ఒక ఆలోచన కలిగి, దేవునితో ఒక ఒడంబడి కలిగి, దేవా ఆదివారం ఎన్ని పనులున్నా, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని పరిస్థితులున్నా, ఎన్ని సమస్యలున్నా, ఇదిగో 10 గంటలకు నీ మందిరంలో నేను సిద్ధపడి ఉంటాను. ఎవరికి ఉందండి ఈ ఆరాటం? ఎవరికి ఉంది ఈ ఆసక్తి? కొన్ని కార్యక్రమాలకు వెళ్ళిపోతారు కదా ఉదయాన్నే. అంటే దేవుడి మందిరానికి మరి ఆరాధన కావడానికి ఎందుకు సమయం కావాలి? అర్థం కాదు. ఆదివారం ఆడటానికి ఎందుకు మీకు సమయం ఆటంకంగా ఉంటుంది? ఆదివారం ఆడటానికి ఎందుకు మీకు ఎప్పుడు పోయినా ఏం కావాలనే భావన ఏర్పడుతుంది? అంటే మీరు మనిషికి భయపడుతున్నారా, దేవుడికి భయపడుతున్నారా? ఎవరు భయపడుతున్నారు మీరు? ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయవలసిన వారై ఉన్నారు. ఏమండి, నెగిటివ్గా తీసుకోమాకండి. ఈ ఆలోచన కూడా ఒక బాధ్యత మనం ఆలోచించేద్దాం. నిజమే కదా? ప్రతి ఆదివారం మన ఇష్టం వచ్చినప్పుడు వెళ్తున్నాము, ఇష్టం వచ్చిన టైంకి వెళ్ళిపోతున్నా, ఎప్పుడో వెళ్ళిపోతున్నా, వస్తున్నాం. ఒక టైం అంటూ లేదు, ఒక క్రమం అంటూ లేదు. నిజమే కదా? బయట వారు మనం చెప్పుకోవడం కానీ సంఘం గురించి, ఈ సంఘంలో ఒక మంచి క్రమం ఉంది, బయట వారు చెప్పుకునే విధంగా మనం అందరూ కూడా ఉండాలి కదా అని ఆలోచన అందరూ చేయాలండి. నీవు అందరూ చేస్తేనే సంఘం యొక్క విలువలు, సంఘం యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఈ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండడానికి. ప్రేమలో స్వార్థం ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు. క్రీస్తు వారు సమాజానికి, ప్రపంచానికి ఏ ప్రేమనైతే పంచాడు, ఏ ప్రేమనైతే చూపించాడు, మనం అందరం కూడా అందరి పట్ల అదే ప్రేమను కలిగి ఉండాలి. వాక్యం బోధిస్తుంది, వాక్యం హెచ్చరిస్తుంది మనలను. పాపిని ప్రేమించు, పాపాన్ని ద్వేషించమన్నాడు. ఏం చేయాలి? పాపిని ప్రేమించాలి, పాపాన్ని ద్వేషించాలి. మనం ఏం చేస్తాము? పాపానితో పాటు పాపిని కూడా ద్వేషిస్తున్నాం. ఎక్కడనూ మార్పు, ఎక్కడనూ ఆత్మను దేవుని ఎందుకు నడిపించేది? ఎక్కడైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిలో క్రీస్తు ఆకారంలో, క్రీస్తు స్వరూపంని గుర్తు రాకుండా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలు నీకు గుర్తొస్తున్నాయంటే, యేసుక్రీస్తు అలా చూడలేదు సమాజాన్ని, యేసుక్రీస్తు అలా అనలేదు మనల్ని. మనం కూడా ఒకప్పుడు పాపలమే కదా, క్రీస్తుని అంగీకరించబడదు, లోకంలో ఉన్నాం కదా. మరి ఆయన కూడా అలా అనుకుంటే మనం రక్షించబడేవారుమా? ఈ స్థాయికి వచ్చేవారుమా? దేవుని ఆరాధించగలిగేవారుమా? క్రీస్తు ప్రతి మనిషిలో వ్యక్తిని చూశాడు, తన వ్యక్తిత్వాన్ని చూశాడు. తనలో పాపాన్ని ఉన్న పాపాన్ని కడిగేసుకునే విధంగా ఆ పాపిని రక్షించడానికి ప్రయత్నం చేశాడు తప్ప ఎవరిని ద్వేషించలేదే, ఎవరిని వద్దనుకోలేదే, ఎవరిని విడిచిపెట్టలేదే. మరి ఆ క్రీస్తుని కలిగి ఉంటున్నా నీవెందుకు మరొకరిని ఒకలాగా, మరొకరిని ఒకలాగా? ఆ మనస్తత్వం ఎందుకు వస్తుంది? ఆలోచన ఎందుకు వస్తుంది? ఆ తలంపు ఎందుకు వస్తుంది? క్రీస్తు అందరూ ఒకే రకంగా ప్రేమించాడు కదా. ఎవరిని? 70వ కీర్తన చూడండి ఒకసారి. ఏమంటాడు కీర్తన గ్రంథం? మా కీర్తన గ్రంథము ఒక మాట మనం ఆలోచించేద్దాం. అక్కడ 97వ కీర్తన 10వ వచనం, 97వ కీర్తన 10వ వచనాన్ని మనం చూడగలిగితే క్రీస్తు ఒక మంచి మాట అంటున్నాడు అండి. ఏమంటున్నాడు? అమ్మా, యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి.
తన భక్తుల ప్రాణములను యెహోవాను ప్రేమించువారులారా ఏమంటున్నాడు? చెడుతనమును అసహ్యుడు పాపిని ప్రేమించు, తనలో ఉన్నటువంటి దుర్మార్గతను ద్వేషించు. ఒక వ్యక్తిని కూడా నువ్వు ద్వేషిస్తున్నావంటే ఒక ఆత్మను క్రీస్తు యొక్క నడిపించవలసిన వాడమై ఉన్నాం కదా మనం అందరం కూడా. నిజంగా క్రీస్తు ప్రేమ మనలో ఉంటే, క్రీస్తు మనస్సు మనము ధరించుకున్న వారమైతే, వ్యభిచార మందు పట్టబడిన స్త్రీని కూడా దేవుడు ఏం పిలిచాడు? యేసుక్రీస్తు వారు అమ్మా అని సంబోధించాడు. ఏం పిలిచాడు ఆయన? ఇది లోకమంత భయంకరమైనటువంటి రాళ్లతో కొట్టి చంపాలని, ధర్మశాస్త్రానికి విరోధమైన కార్యం జరిగించిందని, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, పరిచారకులు, శాస్త్రులు, చిన్నల మొదలుకొని వృద్ధాప్యంగా వారందరిలో రాళ్ళు పట్టుకొని చంపాలని ప్రయత్నం చేసి క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మీలో పాపము చేయవాడు ఎవడో మొదట ఆమె మీద. సమాజం అంతా వ్యభిచారన్నది, కానీ క్రీస్తు ఏమన్నాడు? క్రీస్తు ఏం సంబోధించాడు? ఒక వ్యభిచారంలో కలిగిన స్త్రీని ఏ వ్యక్తి అయినా అమ్మా అని సంబోధించడం ఎవడి సహజంగా జరిగే పనేనది. ఎవడైనా మాట్లాడతారో ఎంతటి వాడైనా. కానీ క్రీస్తు ప్రేమ అలాంటిదండి. పాపిని ఆయన ప్రేమిస్తున్నాడు, తనలో ఉన్న పాపాన్ని హెచ్చరిస్తున్నాడు, తనలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాడు. ఇక నువ్వు పాపం చేయకుండా బ్రతకన్నాడు, అలా ఉండకుండా జీవించమంటున్నాడు, నిన్ను మార్పు చెందమని చెప్తున్నాడు తప్ప నువ్వు చేసిన పాపానికి శిక్ష అదురాలని చెప్పేసి రాళ్లతో కొట్టి చంపమని లేదండి. పాపిని ఏం చేశాడు దేవుడు? ప్రేమించాడు అన్నాడు అక్కడ. యెహోవాను ప్రేమించువారులారా ఎవరన్నాడు అక్కడ? చెడుతనమును అసహించుకొనుడి. వ్యక్తిని ప్రేమించు, ఆ పాపని ప్రేమించు, తనలో ఉన్నటువంటి పాపాన్ని హెచ్చరించు. ఇలా ఉండకూడదు, ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇలా ఉండాలని మాట్లాడి హెచ్చరించి సంబోధించు. అంతేకాని వ్యక్తిని కూడా నీవు ద్వేషించకూడదు. అది దేవుడు చెప్పిన సిద్ధాంతం కాదు. దేవుని ప్రేమ అన్నది. అందుకే మీ ప్రేమ కూడా ఎలా ఉండాలి? నిష్కపటమనే ఉండాలి. పక్షపాతం ఉండకూడదు. వీళ్ళు ఒక వ్యక్తిని మరొకలాగా ప్రేమించే మనసు ఉండకూడదు, ఆలోచన చెప్పే మనసు ఉండకూడదు, వ్యవహరించే తీరు ఉండకూడదు. మీరందరూ కూడా నిజంగా క్రీస్తు ప్రేమను మీరు రుచి చూస్తే, క్రీస్తు ప్రేమను మీరు ధరించిన వారైతే, యేసుక్రీస్తు వారు ఎలాంటి ప్రేమ చూపించాడో తెలుసు మనందరి పట్ల. యోహాను సువార్త చూడండి ఒకసారి, 13వ అధ్యాయము 34 వచనం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34 వచనాలు మనం చూడగలిగితే మరి ఎవరున్నాడు అక్కడ? యోహాను సువార్త 13వ అధ్యాయం 34 వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని క్రొత్త ఆజ్ఞించుచున్నాడు. ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని యెడల ఒకడు ప్రేమ గలవారైన యెడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ. మీరు దేవుని శిష్యులు అవ్వాలంటే, దేవుని కుమారులు అవ్వాలంటే, దేవుని వారసులు అవ్వాలంటే ఏం చేయాలట? నేను ఎలాగైతే శత్రువునైనా ప్రేమించాను, నేను ఎలాగైతే పాపినైనా ప్రేమించాను, ఇదిగో మీరు కూడా నేను ప్రేమించినట్లే ప్రతి వారి పట్ల క్రీస్తు ప్రేమను మీరు చూపించాలి. క్రీస్తు ప్రేమను మీరు కనపరచాలి. అలా మీరు కనపరచలేనప్పుడు నా శిష్యులు కాలేరు మీరు, నా కుమారుడు కాలేరు మీరు, నా వారసులు కాలేరు మీరు. అందుకే క్రొత్త ఆజ్ఞగా మీకు ఇచ్చుచున్నాను. క్రొత్త ఆజ్ఞ మీకు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనల్ని ఏ దశలో ఉన్నప్పుడు ప్రేమించాడు, ఏ స్థితిలో ఉన్నప్పుడు మనం ప్రేమించాడండి. ఆ పాపులను మనం ఎలా ప్రేమించాలంటే, వాడు దుర్మార్గుడండి, వాళ్ళతో మనం ఎట్లా మాట్లాడాలండి, వాడు పనికి మాట్లాడాలి, వ్యభిచారాన్ని, త్రాగుబోతండి, అలాంటి వాడితో మనం ఎలా మాట్లాడాలి, అలాంటి వాడితో మనం ఎలా కన్విన్స్ అవ్వాలి. మరి దేవుడు ఎలా ప్రేమించాడు మనల్ని, ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడంట? రోమపత్రిక 5:8 చూడండి ఏమంటాడు? రోమపత్రిక 5:8 అంటే మనం ప్రేమించిన పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే. ఎప్పుడు చనిపోయాడంటే మన వరకు పాపులుగా ఉండగానే దేవుడు మనం ప్రేమించడానికి ఒక మాట పనిపోయాడంట మన వరకు. మంచి
మంచివారు మనపై పంపించింది క్రీస్తుని. ఏమండి, మనమందరం మంచివారు మన దేవుడు తన కుమారుడు మన కొరకు పంపించింది పాపులుగా ఉన్నారని, దేవుని మాట వినట్లేదని, ఇష్టానుసారంగా జీవిస్తున్నారని. మనం ఇంకా పాపులుగా ఉండగానే మన కొరకు ఆయన ఏమైపోయాడంట? పాపులుగా ఉన్నటువంటి మనను క్రీస్తు ప్రేమించినప్పుడు మరి నీ సహోదరుడు దుర్మార్గుడే కావచ్చు, పాపియే కావచ్చు, వాక్యం లేనివాడే కావచ్చు, క్రీస్తుని కలిగిన నువ్వు ప్రేమించలేవా? క్రీస్తును ధరించిన నీవు ఏమని మాట్లాడలేవా? క్రీస్తును కలిగినటువంటి నీవు క్రీస్తు ప్రేమని సహోదరులను చూపించలేవా? మనం అందరం పాపిగా ఉన్నప్పుడే కదా, దుర్మార్గులుగా ఉన్నప్పుడే కదా దేవుడు మనం ప్రేమించాడు. మరి ఆయన మనల్ని దుర్మార్గులుగా ఉంటున్నప్పుడు ప్రేమిస్తే మరి నీ సహోదరును ఎందుకు ప్రేమించలేవు? నీ సహోదరు పట్ల ఆ ప్రేమను ఎందుకు కనపరచలేకపోతున్నావు? అంటే దేవుడైతే అందరిని ప్రేమించాలి, నువ్వు మాత్రం ప్రేమించేవాడే ప్రేమించాలి, ఇచ్చేవాడికి ఇవ్వాలి. స్వార్థం కదండి, పక్షపాతం కదా ఇది. మాకు అనుకూలమైన వాడిని మేము ప్రేమిస్తాం, మాకు ఇష్టమైన వారిని మేము మాట్లాడతాం, మాకు ఇచ్చే వారికి మేము ఇస్తామంటే అది స్వార్థం కదండి. క్రీస్తు ప్రేమ కాదు కదా అది. క్రీస్తు అలా ప్రేమించలేదు కదా. అలా ప్రేమించాడు క్రీస్తు? మంచివాడిని ప్రేమించాడా? చెడ్డవాడిని అసహించుకున్నాడా? అందరూ కావాలనుకున్నాడు కదా దేవుడు, అందరిని ప్రేమించాడు కదా దేవుడు. ప్రేమించేవాడిని ప్రేమిస్తే ఉపయోగం ఏంటి? మంచివాడిని చేరదీస్తే ఉపయోగం ఏంటి? చెడ్డవాడిని కూడా ప్రేమించాలి, వాడిని కూడా ఆదరించాలి, వాడు కూడా దేవుడి గురించి చెప్పాలి, ఆత్మను కూడా దేవుడి దగ్గర నడిపించాలి. అది కదా క్రైస్తవుడుగా మన బాధ్యత. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ యోహాను పత్రికలోని పత్రిక పాఠం చూడ ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏమంటాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ఏమంటాడు అక్కడ? ఏమంటాడు? మనము దేవుని ప్రేమించమని, మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏమున్నట? ఇందులో ప్రేమ ఉన్నది. ఆయనే మనల్ని ప్రేమించి, మన మంచివాడు కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుడు పంపాడు. మరి చెడ్డవారు తండ్రి, దుర్మార్గులు, అబద్ధములు ఆడేవారు, మోసగాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళకు నన్ను పంపించడం ఏంటి? నేను వాళ్ళ కొరకు చనిపోవడం ఏంటంటే తండ్రి అన్నాడయ్యా, వారందరూ మన పిల్లలే, వారందరూ మన పిల్లలే, ఒక గర్భం నుండి వచ్చిన వారే, ఒక సంతానమే, వారందరూ కూడా పితరులైన అబ్రహాము, యాకోబు, ఎవడ ఏషియా, వీరందరూ సంతానాలు వచ్చినటువంటి వారి. ఏదో తెలుసు తెలియక అక్రమంలో వెళ్ళిపోయారు, అన్యాయం చేస్తున్నారు, అలా జీవిస్తున్నారు. కానీ నీ వెళ్ళి వారికి చెప్పు, వారికి ప్రకటిస్తే అందరూ మంచి వాళ్ళే, అందరూ మారు మనసు పొందుతారు, అందరూ మన పిల్లలేనాయా, మనం ఎవరిని బాగొట్టుకోకూడదు. ఇలా చెప్పాడంటే తండ్రికి. తండ్రి చెప్పాడంటే తనకు మాట యేసుక్రీస్తుకి. కాపుల వరకు మనం వెళ్ళడం ఏంటయ్యా? దుర్మార్గులు మనం రక్షించడం ఏంటి? మన పిల్లలే వాళ్ళందరూ ఏదో తెలియకలా ఉన్నారు. నువ్వు వెళ్ళి చెప్తే అందరూ మార్చుకుంటారు, అందరూ మారు మనసు పొందుతారు, అందరూ మంచి మార్గాన్ని తెలుసుకుంటారు. అందుకన్నాడు కదా, ఏమన్నాడు ఇక్కడ? మనము ఆయన ప్రేమించమని కాదు, దేవుని ప్రేమించమని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఇండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ఏమన్నదట? ప్రేమ. పాపిని ప్రేమించడానికి క్రీస్తు వారి లోకానికి వచ్చాడు. పాపాన్ని హెచ్చరించడానికి, పాపాన్ని ద్వేషించడానికి, పాపాన్ని నీకు నిరూపించడం కొరకై, ఆ పాప నుండి నీకు ప్రక్షాళన కలిగించడం కొరకై, పాపిగా ఉన్నప్పుడు ఆయన మనం ప్రేమించినప్పుడు మరి నీ సహోదరులను ప్రేమించలేవా? దేవుని గురించి తెలుసుకున్న తర్వాత, క్రీస్తును ధరించుకున్న తర్వాత నీ సహోదరులను ప్రేమించలేవా? ఎందుకు వాళ్ళు ఇలా, వీళ్ళిలా, వాళ్ళ వీళ్ళ మనం ఎందుకు అలా మాట్లాడుతున్నాము? ఎందుకు హెచ్చరిస్తున్నాము? ఎందుకు అలా మాట్లాడుకుంటున్నాం? వాళ్ళు ఎలా ఉంటే మనకి ఎందుకు? దేవుడు కదా తీర్పు తీర్చేవాడు, దేవుడు కదా న్యాయం ఇచ్చేవాడు. ఆయన అనలేదే, ఎవడు అలా పక్షపాతం చూపించలేదు. సమాజం పట్ల యేసుక్రీస్తువారు అందరూ ప్రేమించాడా? అందరి వరకు వచ్చాడా? అమ్మా, వైద్యం ఎవరికి అవసరం? ఎవరికి అవసరం వైద్యం? రోగులకి కదండి. ఆరోగ్యం కలిగిన వాడికి ఎందుకు అవసరం? ఎందుకు వైద్యం? రోగంతో ఉన్న వాడికి కదా ట్రీట్మెంట్ అవసరం. మరి అలాంటి వాడికి నువ్వు బోధించాలి, అలాంటి వాడికి నువ్వు చెప్పాలి. నిజంగా క్రీస్తు ప్రేమ మనకు అర్థమైతే, అంటే క్రీస్తు ప్రేమ మనకు అర్థమైతే, ప్రేమ ఏం చేస్తాంట? అనేక దోషములను
కప్పును గుర్తుకు రాలేకపోతే నిజంగా నువ్వు నీ సహోదరుని ప్రేమిస్తే, నిజంగా నీ సహోదరులను ప్రేమిస్తే తనలో ఉన్న పాపము ఆ తప్పుని గుర్తురావంటండి, గుర్తురావంట. క్రీస్తు కూడా మనల్ని ప్రేమించినప్పుడు మన గురించి ఆలోచన చేస్తే, అమ్మో ఎంత నీచుని, ఎంత దుర్మార్గుని, ఎంత పనికిమాలను నేను ప్రేమించాలా, ఈ వరకు నేను చనిపోవాలా అని ఆయన అనుకుంటే శిలువ ఎక్కిన జరిగించబడ కాదు యేసుక్రీస్తు. ప్రేమ ఉంద కనుకనే నువ్వెంత దుర్మార్గుడు అయినా నిన్ను కావాలనుకున్నాడు కనుక నీ కొరకు ఏమయ్యాడు ఆయన? చనిపోయాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. నువ్వు కనీసం ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. సహోదర భావాన్ని కూడా చూపించలేని పరిస్థితులు మనం ఉంటే ఎక్కడ క్రైస్తవ్యం మనలో ఉంది? ఎక్కడ క్రీస్తు ప్రేమను మనం చూపిస్తున్నాం? వినడానికి చాలా బాధకరంగా అనిపించిన వాస్తవాలంటే ఇవన్నీ కూడా, ఇవన్నీ నిజాలు. ఇలా చెప్పినందుకు యేసుక్రీస్తు వారిని సిలువేశారు ఆ రోజు. ఇలా ఉన్నదన్నట్లు ప్రకటించి బోధిస్తూ వల్లనే, ఏరా నీ 12 సంవత్సరాలు కూడా లేవు, నిన్నగాక మొన్న వచ్చావు, మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పరిచయం చేస్తున్నాం తెలుసా? బోధకులము, ధర్మశాస్త్రం బోధించే వాళ్ళం, పరిచయాలు, శాస్త్రం, అసలు ధర్మశాస్త్రం పడితే మాకు తెలియని జ్ఞానం చెప్తావా? అప్పటి నుండే స్టార్ట్ అయిపోయింది క్రీస్తు మీద వ్యతిరేకత. ఆయన ఏమన్నీ వాస్తవాలు చెప్తాడు, అదేమీ నాకు నచ్చదు. ఇలాంటి మనకు అవసరమా, ఇలాంటి మనకు అవసరమా అని చెప్పేసి క్రీస్తుని అంతమందించేంత వరకు వారు నిద్రపోలేదు ఆ రోజు యూదా సమాజం. విజయాలు చేరిగా ఉన్నప్పటికీ అవి వాస్తవాలని, అవి తెలుసుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఇలా ఆయన చెప్తాను, వీటితో మనకెందుకు అనుకుంటే ఎప్పటికీ మనం వృద్ధి చెందలేం, ఎప్పటికి పరిపూర్ణలోకి రాలేం, ఎప్పుడు వెలుగులోకి రాలేమండి. అందుకని ఏమన్నాడు? సహోదర ప్రేమ ఎలా ఉండాలట? ఎలా ఉండాలంటే సహోదర ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి. ప్రేమించిన వారిని ప్రేమిస్తే మనకేంటి ఉపయోగం? అదే 4:20 అంటాడు చూడు, యోహాను పత్రికలోనే, మొదటి యోహానులోనే 4:20 ముగించుకుందాం. యోహాను మొదటి పత్రికలో, ఎవడైనాను మీరు దేవుణ్ణి ప్రేమించిన అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు ఏమవుతాడంటాడు? దేవుని, అసలు దేవుని మాట అన్న, దేవుని వాక్యం అన్న, దేవుని ప్రార్థన అన్న, దేవుని ఆజ్ఞ అసలు నాకు చాలా ఇష్టం అండి, చాలా ప్రేమ అండి. దేవుని ఎలా ప్రేమిస్తానంటే అసలు చాలా భయభక్తులుగా ఉంటానండి దేవుని పట్ల. మరి అదే దేవుని ఆకారం పొందుకున్న నీ ముందని నీ సహోదరు పట్ల ఎందుకు చూపించలేకపోతున్నా ప్రేమ? అదే అంటున్నాడు అక్కడ, అమ్మా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల నీవు అబద్ధికుడు వగదవు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనవాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. ఎలా చెప్తున్నాను? నువ్వు కనపడని దేవుని నేను ప్రేమిస్తున్నానని చెప్పిన నీవు నీ ఎదుట కనపడే సహోదరులను ప్రేమించలేని వాడివి. నీ కంటికి కనిపించిన ఆ దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పడం అబద్ధం కదా? ఇప్పుడు అబద్ధం ఉందా నిజముందా? నాడు నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా లేదని అర్థం వారిని కంటి ముందు కనిపించి నీ సహోదరుని ప్రేమించే ముందు, వాడు ప్రేమించే ముందు, వాడు ఆదరించే ముందు, వాడికి ధైర్యం చెప్పే ముందు, వీళ్ళు మాత్రమని పనికి రాదు, దేవుడిని మాత్రం ప్రేమించాలి. మనం ఎలా ప్రేమిస్తావు? నీ కంటి ముందు ఉన్న నీ సహోదరులను ప్రేమించలేనప్పుడు, నీ కళ్ళ ముందు కనిపించి నీ సహోదరునికి క్రీస్తు ప్రేమను చూపించలేనప్పుడు, నీ కంటికి కనిపించిన ఆ దేవుని నేను ప్రేమిస్తున్నానని చెప్పడం అబద్ధం లేదా? నిజంగా నువ్వు ఆయన ప్రేమించేవాడైతే నీ సహోదరు పట్ల కూడా నీవు ప్రేమను చూపించేవాడైతే ఉంటావు. ఎంత మంచి మాట అండి అమ్మా, ఎంత మంచి మాట. ఏమన్నాడు అక్కడ? ఎవడైనాను సరే నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమిస్తానండి? ఎలా ప్రేమిస్తాను? సంఘమైన దేహానికి అభివృద్ధిలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఒకరి పట్ల ఒకరు ఇష్టపట్టమైన ప్రేమ కలిగి ఉండాలి కదా. ఎంతటి పాపినైనా ప్రేమించే మనస్సు మనకు ఉండాలి కదా. దేవుడంటే భయమేకి, ప్రార్థన అంటే ఆసక్తి. మరి ఇవన్నీ నీ జీవితాలు కలిగి ఉన్నప్పుడు నీ కళ్ళ ముందు కనిపించే నీ సహోదరు ఎవరైనా కానీ వాళ్ళు కూడా మీరు ఏం చేయాలంట? క్రీస్తు ప్రేమతో ప్రేమించాలి. అది పక్షపాతం చూపించలేదు.
ఆయన ప్రేమలో స్వార్థమయ్యి అందరిని ఒకే విధంగా ప్రేమించాడు. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము చూడండి ఒకసారి అంటే 43 నుండి కొన్ని మాటలు మనం చదవగలం. నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇదిగో నీ పొరుగు మరోసారి చదువు మాట. నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని. ఇదిగో ఒకప్పుడు ఆయన ధర్మశాస్త్రం చెప్పాను కదా, మోషే ద్వారా ధర్మశాస్త్రం రాయించి మీ అందరికి ఇచ్చాను కదా, ఇశ్రాయేలు ప్రజలందరికీ. అయితే నేను ఇప్పుడు చెబుతున్న మాట ఏంటంటే మీ అందరూ కొత్త ఆజ్ఞలు ఇస్తున్నానని చెప్పాను కదా. అయితే నేను ఇప్పుడు చెప్పినది ఏమనగా, ఇదిగో మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు అయినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారికి వరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ప్రయోజనం? సుందరులా చేస్తారు, అన్ని జనులా చేస్తారు. మీరు అలా చేయకూడదు. పాపిని కూడా మీరు ప్రేమించాలి, శత్రువు కూడా మీరు ప్రేమించాలి, క్షమించాలి. అది క్రైస్తవులకు ఉన్న గొప్పతనం అండి. అది క్రీస్తు అలాగే ప్రేమించాడు కదా అందరినీ. మంచి వాడు ఒక విధంగా, చెడ్డవాడు ఒక విధంగా. ఈ సూర్యుని ప్రతి ఉదయకాలం ఉదయింపజేస్తున్నాడు. ఎవరి కొరకు వస్తుంది అది? మంచివాడి కొరకు వస్తుంది, ధనికుడి కొరకు వస్తుంది, పేదవాడి కొరకు వస్తుంది, దరిద్రుడి కొరకు వస్తుంది, అన్యాయం చేసే వరకు వస్తుంది, పాపుల కొరకు. అందరికీ ఒకే వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు దేవుడు. అందరికీ ఒకే వర్షాలు కురిపింపజేస్తున్నాడు దేవుడు. తను ఇచ్చే సూర్యుని కాంతిలో, తను ఇచ్చే వర్షములో, తన ఇచ్చే వెలుగులో ఏ పక్షపాతం లేదే. అందరూ ఒక విధంగా ప్రేమించినప్పుడు మరి మీరెందుకు అలా పక్షపాతం చూపిస్తున్నారు? మీరెందుకు అలా పక్షపాతం చూపిస్తున్నారు? ప్రేమించేవాడిని ప్రేమిస్తున్నారు ఎందుకు? చెడ్డవాడిని ఎందుకు ద్వేషిస్తున్నారు? దేవుడు అలా చెప్పలేదే. అది ఒకప్పుడు ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆజ్ఞ. కానీ ఇప్పుడు నేను చెప్పినది ఏమనగా, ఏమన్నాడు అక్కడ? మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుడైనట్లు శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. హింసిస్తున్నారా? బాధ పెడుతున్నారా? మాటలతో అన్యాయంగా దూషిస్తున్నారా? ప్రార్థన చేయండి. మాటకు ప్రతి మాట, దాడికి ప్రతి దాడి కాదండి క్రైస్తవ లక్ష్యం. ఎందుకంటే ప్రతిదానికి ఒక సమయం, ప్రతిదానికి ఒక కాలం ఉంది. అక్కడ మొదటి సూచిక్రియ జరిగించాడు యేసుక్రీస్తు వారు. పెళ్లి వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. కంగారు పడిపోతున్నారు వాళ్ళందరూ. మా యేసుక్రీస్తు వారి తల్లి గారు వచ్చి, అయ్యా ఏంటి నువ్వు ఏమి ఎరగనట్టు, ఏమి తెలియనట్టు, ఏమి సైలెంట్గా ఉన్నావు? బంధువులు వచ్చారు, వాడు ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, పెళ్లి వారికి అవమానం కలుగుద్ది, నువ్వేంది ఏం అర్థం కానట్టు సైలెంట్గా ఉన్నావేంది, ఏం అర్థం కావట్లేదు, నువ్వు ఎంత రక్షణ పడిపోతున్నావు? ఎలా 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 వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలి? వాళ్ళకి ఎలా ఆహార పదార్థం వడ్డించాలి? ఎలా వాళ్ళకి ద్రాక్షారసం ఇవ్వాలి? ఇది అయిపోయింది. మేమంతా టెన్షన్లో హడావుడిగా ఉంటే నీవెందా సైలెంట్గా ఉన్నామంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నా సమయం ఇంకా అది వచ్చిందాక సైలెంట్గా ఉండు. ఆ సమయం వచ్చినప్పుడే చేస్తా. నువ్వెందుకు తొందరపడుతున్నావు? నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? నువ్వెందుకు హడావుడి చేస్తున్నావు? సమయం ఉంది, ప్రతి దానికి ఒక సమయం ఉందండి. ఆ సమయం వచ్చిందాక నువ్వు ఎలా ఉండాలంట? సైలెంట్గా ఉండాలి. నేను చేస్తాను. వాళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు ఆవేశంతో ఊగిపోకూడదు. ప్రతి దానికి ఏముందట? ఒక సమయం ఉన్నది. ద్రాక్షారసం అయిపోయిందా వాళ్ళందరూ అడవులు చేస్తున్నారు పెళ్లి. క్రీస్తు ఏమన్నాడు? నాకు తెలుసు, అయిపోయిన సంగతి తెలుసు, కానీ ఎప్పుడు చేయాలో తెలుసు. నా సమయం ఎంత రాదు. ఆ సమయం వచ్చిందా మీరు అలా ఉండండి, ఖచ్చితంగా కార్యం జరిగిపోతుంది. ప్రతి దానికి ఒక సమయం, ఒక కాలము దేవుడు నియమించాడు. నీలో ఓపిక ఉంటే సహనం ఉంటే ఖచ్చితంగా నీవన్నీ కూడా నువ్వు సాధిస్తావు. ఇవన్నీ కొన్ని కార్యాలు దేవుడు ఖచ్చితంగా నీ పట్ల జరిగిస్తాడు. అందరూ ప్రేమిస్తాడు. ఎవరికి అన్యాయం చేసేవాడు కాదండి దేవుడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏం చేస్తున్నాడు ఆయన? సూర్యుని ఉదయింపచేస్తున్నాడు, వర్షాన్ని కురిపింపచేస్తున్నాడు. మీరు ప్రేమించిన వారిని ప్రేమిస్తే మీకేంటి ఉపయోగం? పాపిని కూడా ప్రేమించి చూడు, దుర్మార్గులు కూడా ప్రేమించి చూడు, అన్యాయస్తులు కూడా ప్రేమించి చూడు.
పెట్టి జట్టయ్యండి. జనమందరూ అసహించుకున్నారు. ఇప్పుడు జనమందరూ అసహించుకున్నారు, అందరూ తెలుసు కదా. కానీ యేసుక్రీస్తు తన దగ్గరికి వెళ్ళిపోయాడు. జక్కయ్య దిగు, త్వరగా దిగిపోయి ఏడు నీటికి. ఏంటి జనమందరూ నన్ను అసహించుకుంటుంటే, జనమందరూ నన్ను పనికి మారవాడు, దుర్మార్గుడు, అన్యాయస్తుడు అనుకుంటుంటే, ఏదేంటి అందరూ వదిలేసి మంచివాడు వదిలేసి నా దగ్గరకు వచ్చి నన్ను ప్రేమించి నీటికి రక్షణ వచ్చింది అంటున్నాడు. మార్పు చెందాడా లేడండి? మార్పు చెందాడా? ప్రభువా, ఎవరైతే నేను అన్యాయంగా అక్రమంగా ఎవడి తీసుకున్నాను వారికి 4 మార్పు మొదలైందండి. అక్కడ పాపిని కూడా దేవుని ప్రేమించడం వల్ల ఏం మొదలైంది తన జీవితంలో? అదే మంచి వారిని ప్రేమించుకుంటూ వెళ్ళిపోతే చెడ్డవారి పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితులు ఏంటి? వారి జీవన విధానానికి వారికి దేవుడు అవసరం లేదా? రక్షణ అవసరం లేదా? దేవుని మార్గం అవసరం లేదా? అందరిని ప్రేమించాలి, అందరితో కలిసిపోవాలి. అదే అన్నాడు, పాపిని ప్రేమించాలి, పాపాన్ని మనం రక్షించాలి. ఇది క్రైస్తవ సంఘానికి ఉన్న ప్రాముఖ్యమైన నియమం అండి. క్రీస్తు నేర్పించిన సిద్ధాంతం అదే. ప్రేమ అనేక పాపములను ఏం చేస్తాట కప్పుతుంది. నిజంగా నువ్వు నీ సహోదరుని ప్రేమిస్తే తనలో ఏ లోపం ఉన్నా నీ గుర్తు రాదండి. మార్చుకుంటాను అనుకుంటావు, సరి చేసుకుంటాను అనుకుంటావు, విడిచిపెడతాను అనుకుంటావు. నువ్వు ఆ వ్యక్తిని చూడలేదు, తనలో ఉన్న లోపాన్ని చూస్తున్నావు. కానీ ఈ వ్యక్తిని ప్రేమించలేకపోతున్నావు. నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ఎందుకు ప్రేమించలేకపోతున్నావు అంటే ఆ ఆకారాన్ని నువ్వు చూడాల, తనలో ఉన్న లోపాన్ని చూస్తున్నావు. అలా చూస్తే యేసుక్రీస్తు వారు జక్కయ్యని ప్రేమించేవాడు కాదు, వ్యభిచారం ముందు పెట్టబడిన స్త్రీని ప్రేమించేవాడు కాదు. మనమందరం క్రీస్తు స్వరూపం అండి. క్రీస్తులో నుండి వచ్చిన వారు. మనమందరం కూడా క్రీస్తు రాజ్యానికి వెళ్ళాలి. కనుక ఆదిత్య మరొకటి పైవిచారకర్త ఎవరి పని వారిది, ఎవరి బాధ్యత వారిది. కనుక మిమ్మల్ని ప్రేమించి వాడిని ప్రేమించగా శత్రువులు కూడా ఏమన్నాడు అక్కడ? దీవించమన్నాడు. క్షపించొద్దు. ఏమన్నాడు అక్కడ? మీరు ఎవరిని కూడా క్షపించొద్దు, దీవించండి. క్రైస్తవుడు కానీ బాధ్యతని అమ్మ మాట చదువుకొని ముగించుకున్నారు. రోమపత్రికలోని 12వ అధ్యాయం మా చివరి మాటలు ఏముంది అక్కడ? ముగించుకున్నారు. ఇక చివరి మాటగా రోమపత్రిక 12వ అధ్యాయం ఏమన్నాడు అక్కడ? సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పదాయించుకునడి. ఆసక్తి విషయములో బాధ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగినడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందచ్చు శ్రద్ధగా ఆతిథ్యముంచుచున్నడి. మిమ్మల్ని హింసించుచున్న వారిని దీవించుడే కానీ శపించవద్దు. అలా శపిస్తే ఆ శాపం మన మీదకి వస్తుంది. అలా శపించొద్దు. ఎవరిని కూడా దీవించండి. శత్రువైనా మీరు దీవించండి, మంచి మనసు దీవించండి. వారే మార్పు చెంది చక్కగా నేను ఘనతగా ఎంచుకునే సమయం వస్తుంది. దానికి ప్రతిదాని ఒక సమయం ఉంటుంది. యేసుక్రీస్తు చెప్పాడు కదా, ద్రాక్షారసం అయిపోయింది, నాకు తెలుసు నా సమయం ఉంది. అది వచ్చినప్పుడు నేను అంతకంటే రుచికరమైన శ్రేష్టమైన ద్రాక్షరసం నేను ఏర్పాటు చేసి నేను సంతానపడదు. ప్రతిదానికి ఒక సమయం, ఒక కాలం ఉంది. కనుక ప్రియులారా, క్రైస్తవులు మనందరం కూడా ఒకరి పట్ల కూడా సహోదర భావం కలిగి క్రీస్తు ప్రేమను అందరి పట్ల మనం కనపరచగలిగిన వారమై ఆయన శిష్యులుగా, ఆయన కుమారుడుగా మనమందరం కూడా భూమి మీద జీవించి మరణ తర్వాత ఉన్నతమైన లోకానికి మనందరం కూడా చేరాలనే ఈ ప్రయత్నంలో మనందరం కూడా బలహీనలు ఒక వాక్యం ద్వారా దినదినం కూడా మనం వృద్ధి చేసుకుంటూ దేవుడికి ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి మనం అందరం కూడా క్రీస్తు సాక్షులు భూమి మీద జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మంచి హృదయాలు తలుపులను కలుగు చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ఏమనిస్తున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వైఖరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త నామించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు నీ తలంపులకు కావలియును గాక. ఆమేన్. దేవా
మొక్కుబడి కానుకున్న వారు, కృతజ్ఞత కానుకున్న వారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే ప్రార్థించుకుందాము. దేవుడు చేసిన మేలు లక్ష్యమై మొక్కుబడి కానుకున్న వారు, కృతజ్ఞత కానుకున్న వారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా కింద ఉన్నటువంటి వారు కూడా ఎవరైనా ఉంటే దయచేసి త్వరగా రావాలని మనం చేసుకున్నాం. మొక్కుబడి కృతజ్ఞత కానుకున్న వారు ప్రార్థించుకుందాము. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీకు వందనాలు. పరిశుద్ధాదివారి ఆరాధనలో ఈ శిలువ ప్రత్యక్షత ముందు శిరస్సు వచ్చి నిలబడిన బిడ్డలు నాయన మీకు అనుభూషిగా కలిగిన వారు కాదు తండ్రి. గత కాలం అంతా కూడా, గతించిపోయిన వారం అంతా కూడా గత జీవితంలో చేసిన మేలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, మీ ద్వారా వారు పొందుకున్నటువంటి ఆయన అద్భుతములు వచ్చిన ఆయన బిడ్డలను మరొక వారి కష్టాలను బట్టి, వారి ఉద్యోగాలను బట్టి, వ్యాపారములను బట్టి, వారు చేసిన ఆయా పనులు పెట్టిన ఆయన ప్రేమించి వారికి ఇచ్చిన సమృద్ధిలో నుండి శ్రేష్టమైన భాగాన్ని సమకూర్చి ఈ సన్నిధానంలో ఆయన మృకబడి కానుకలుగా, కృతజ్ఞత కానుకలుగా దశభాగములను మీ సన్నిధానంలో ప్రేమి ఉన్నారు. అర్పించబడిన అర్పణ మీరు స్వీకరించండి. 30 గంటలు 60 గంటలు 100 గంటలుగా మరింప చేయండి. ఇక వారి జీవితాలు, బిడ్డల జీవితాలు ఏవైతే పొదువుగా ఉండవో తండ్రి, ఏ విషయాలు తక్కలుగా ఉండవో నాయన సమస్తము కూడా మేలుకరంగా వారికి మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. నిలబడిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు వరుసగా మీరు దీవించి ఆశీర్వదించండి. క్షేమాన్ని, మంచి ఆరోగ్యము, దీర్ఘాయువు ప్రసాదించి వారి కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానము, సంతోషం అనుగ్రహించి వారి జీవిత కాలం అంతే బ్రతుకు దినవలన్నీ కూడా కృపాక్షేమములు వారికి వీళ్ళ కుటుంబానికి సమస్తముకు సమకూర్చమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక దేవుని దీవెన సదాకాలము కుటుంబాలకు మీకు బిడ్డలకు కలిగిన సమస్తములకు తోడై నడిపించును గాక. ఆమేన్. సమయంలోని సంఘ కానుకల శ్రేయకులు జరిగించుకుందాము. అర్పణ కీర్తన పాడుతూ ఉండగా Hare
ఉన్నటువంటి సంఘ ప్రకటనలు, మా సంఘ ప్రకటనలు జాన్పాల్ గారు, మా వద్దలో ఉన్నటువంటి జాన్పాల్ గారి సమయంలో సంఘ ప్రకటనలు తెలియజేయవలసిందిగా ప్రేమతో వారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈరోజు మనకి ఇచ్చిన వారు కలుకూరి క్రీస్తుదాస్ గారు 200, గోగురెడ్డి పాస్టర్ గారికి ఒక విశ్వాసి 200 ఇంకా 400 ఇచ్చారు. అందరికీ వందనాలు. ప్రియుల సమయంలోని మరి మన మధ్యలో ఉన్నటువంటి ప్రకాష్ గారు, కోనే ప్రకాష్ గారు, మాజీ డైరెక్టర్ గారిని ప్రేమతో మరి పైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. దయచేసి కిందనట్లయితే పైకి రావాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రకాష్ గారు దయచేసి కిందనట్లయితే పైకి రావాలని మరొకసారి సంఘపక్షంగా మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. జరగవలసిన కార్యక్రమాన్ని మన మధ్యలో ఉన్నటువంటి ప్రకాష్ గారు ముందుకు నడిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తున్నారు. రెడీ సార్, కూర్చోటం గారు రండి, వచ్చేసేది మొట్టమొదటిగా దేవాతి దేవునికి వందనాలు. అలాగనే సేవకులు జయపాలయ్య గారిని బట్టి, అలాగనే సంఘం అంతటి కూడా మరొకసారి వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో దేవుని ఏర్పాటుని బట్టి నూతన కమిటీ అనేది ఎన్నుకోవడం జరిగింది. అది సేవకులు పెద్దల సమక్షంలో ఎన్నుకోబడిన వ్యక్తులని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా ప్యారిష్ డెలిగేట్ అయినటువంటి మరి జాన్ పీటర్ ఇక్కడికి రావాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఒకసారి క్లాప్స్ కొట్టండి. అలాగే ఆల్టర్ డెలిగేట్ గా కలుకూరి దయానందం గారు ఆల్టర్ వద్దకు రావాల్సిందిగా మనం చేస్తాము. అలాగనే మరి సారీ అండి, మరి జాన్ పీటరు తన భార్య అయినటువంటి అన్నపూర్ణ డెలిగేట్గా నియామకం జరిగింది. తాను మరి అప్పుడే పేరిచ్చేటప్పుడే నేనుగా మరి నా భార్యగా డెలిగేట్ అని చెప్పేసి జ్ఞాపకం చేశారు. కానీ ఒకసారి అన్నపూర్ణ మన మధ్యలోకి రావాల్సిందిగా మనం చేస్తాం. అలాగనే పిసిసిలో
దాసులుగా సంఘంలో పరిచర్య కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు కొమ్మ ఇందిరా గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. కొమ్మ ఇందిరా గారు, అలాగనే గోసు విమలా గారు, అలాగనే కోరే సుజాత గారు, అలాగనే కలుపూరి వెంకటేశ్వర్లు ఎలక్ట్రీషియన్ గారు క్రింద ఉన్నట్లయితే పైకి రావాలి. కలుపూరి వెంకటేశ్వర్లు ఎలక్ట్రీషియన్, అలాగనే గోసు పవన్ శ్రీను గారు ట్రెజరీగా, అలాగనే ముండ్రా శ్రీను ఆర్గనైజర్గా, అలాగనే కొండవీటి జాన్ మార్కెట్, అలాగనే మరి ఒకసారి పెద్దలుగా ముండ్రా బాలయేసు గారు, అలాగనే కలుకూరి రాంప్రసాద్ గారు, పత్తిపాటి శ్రీను గారు, గోసు గిజోన్ గారు, కలుకూరి నిర్మల్ కుమారు, పగిడిపల్లి సుందరరావు, బొట్టముక్కల విజయరాజు, మాలపాటి థామస్ గారు, కోరే జాన్పాల్ గారు, కొమ్మ దాస్ గారు, వీరు పెద్దలుగా నియామకం జరిగింది. అలాగనే పిసిసిలుగా మరి 7 పేర్లు మీ ముందు ఉంచాను. వాటిని బట్టి కూడా ప్రభు సేవలో మరి ఈ ప్రభు పరిచర్య అనేది చాలా కష్టంతో కూడినటువంటిదే. ఏదో గౌరవపూర్వకంగా మన మీద ఇక్కడ నిలబడేది కాదు. ఇది కష్టించి పనిచేసేటువంటి బాధ్యత. అందరూ సముఖంగా మేము కూడా పాల్గొనాలి, దేవుని పని చేయాలి అనే ఆసక్తితో మరి వారిచ్చిన పేర్లను బట్టి కాదు కానీ అందరి పెద్దల సమక్షంలో తీర్మానంలో సంతకాలు సేకరించి దైవజనుని సమక్షంలో ఎన్నుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి మరి తీర్మానంలో సంతకం పెట్టడం అయిపోయింది. కాబట్టి మీరు ఒక రోజున కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. దాన్ని బట్టి ఆ విషయాన్ని అలాగా మరి మీకు తెలియపరుస్తాం జరుగుతూ ఉంది. కనుక ఏదన్నా మరి నూతన వర్గానికి బట్టి మరి ఒకసారి వందనాలు తెలియపరుస్తూ ప్రభు పరిచర్య సంఘంలో బాలభరితంగా మనం అందరం కలిసి ఏకంగా కార్యక్రమాన్ని జరిగించాలని చెప్పి అయ్యగారిని బట్టి సెలవు తీసుకుంటాం.